హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ లిటిల్ టాక్. మన ఆశకు తగ్గట్టే ఉంటుందని అంటారు కదా. నాకేమో లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, కానీ నాది ఎప్పుడు షార్ట్ హెయిరే. సరేలే, షార్ట్ హెయిర్తో ఎలాగలా మెయింటైన్ చేద్దామని అనుకుంటే నాకేమో ఫుల్ హెయిర్ డ్రై అయిపోద్ది. హెడ్ బాత్ చేసిన 5 minutesకి నా హెయిర్ మొత్తం ఫుల్ డ్రై అయిపోద్ది. అంత ఘోరంగా డ్రైనెస్ ఉంది అండ్ స్ప్లిట్స్, ఇంకా అన్ని ఇష్యూస్ కామన్ అనమాట. హెయిర్ ఫాల్ అయితే వెరీ కామన్ నాకు. సో ఇదంతా కాదు, ఉన్నదాన్నైనా కొంచెం కేర్ చేయాలి అంటే హెయిర్ కట్ చేయించుకుంటే బెటర్ ఏమో అనేసి నేను పద్మ బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్కి వచ్చాను. ఇది ఈ సేల్లో ఉంటుంది. నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఇక్కడ బాగానే ఉంటుంది సర్వీస్ అని. సో వచ్చా అనమాట ఇక్కడికి. మనకున్నదే చిన్న జుట్టు, సో దాన్నైనా కాపాడుకుందామని చాలా హోమ్ రెమెడీస్ చేసాం. ఏవి వేసినా కూడా అప్పటి వరకే, తర్వాతకి ఏమి ఉండేది కాదు. అలానే బయట ప్రొడక్ట్స్ పెద్ద పెద్ద బ్రాండెడ్వి తీసుకున్నా కూడా అవి అంతే అనిపిస్తున్నాయి. నాకు అసలు ఏది వాడాలో కూడా తెలుస్తలేదు. దీనమ్మ జీవితం ఇట్లా కాదా అనేసి హెయిర్ కట్ చేయించుకుందాం, ఉంటుంది పోతే పోతుంది అని ఫిక్స్ అయిపోయి వచ్చా అనమాట. బికాజ్ నాకు హెయిర్ అంటే అంత ఇష్టం కాబట్టి నేను కొంచెం కూడా కట్ చేయడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడో ఒకసారి బాగా స్ప్లిట్స్ ఉంటే కట్ చేసుకుంటా తప్ప ఇంకా నేను ఏం చేయను. కాకపోతే ఇంకేం కాదులే, ఇప్పుడైతే ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నా కదా. సో నా హెయిర్ ఎలా ఉన్నా పెద్ద ఎవరు చూడరు. సో ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయా అనమాట. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి హెయిర్ కట్ అయినా బాగానే ఉండిద్ది. బట్ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి హెయిర్ కట్ చేయాలి? బికాజ్ నాకున్న హెయిర్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది, అలానే చాలా షార్ట్ ఉంటుంది కదా. ఇంకా షార్ట్ అవ్వద్దు అనేసి ఆమెని చాలా కొట్టా అనమాట. తిని పేరు కవిత, నాకు బాగా తెలుసు అనమాట. ఈమె మా ఫ్రెండ్స్ అందరు వస్తాం కదా. సో ప్రతిసారి అడిగేదాన్ని నా హెయిర్కి ఎలాంటి హెయిర్ కట్ బాగుంటుంది అనేసి. సో ఫైనల్గా ఆమె లాంగ్ హెయిర్ కట్ బాగానే ఉంటుంది, ట్రై చేయి అనేసి అంటే ట్రై చేసిన. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ బాగానే అనిపించింది. వీడియో ఎండ్ వరకు చూసి నాకు ఈ హెయిర్ స్టైల్ బాగుందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు సెట్ అయిందో లేదో అనేది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. హెయిర్ కటింగ్ అయిపోయాక హెయిర్ సెట్టింగ్ కూడా చేయించుకుంటే బాగుంటుంది అనేసి అనిపించింది. సో హెయిర్ సెట్టింగ్ కూడా చేయించుకుంటున్నా. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ నాకు చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోయింది. నాకైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి నాకు పెద్ద పెద్ద సెలూన్స్కి వెళ్ళి ట్రై చేయాలి, అంతంత మనీ స్పెండ్ చేయాలని అనిపించలేదు. బికాజ్ అది నాకు నచ్చకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. సో అందుకే నేను ఇక్కడ చేయించుకున్నాను అనమాట. అండ్ నేను ఈ సేల్లో ఉన్నప్పుడు చాలాసార్లు పార్లర్కి వచ్చా కాబట్టి నాకు బాగానే ఉంటుంది సర్వీస్ అని తెలుసు కాబట్టి నేను ఈ పద్మ బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్కి వచ్చా. ఈ సేల్ బస్ స్టాప్ ఆపోజిట్ స్ట్రీట్లోనే ఈ సెలూన్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. దెన్ బాయ్, సీ యూ, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.